ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలో వేరుగా నిలిచి ప్రసిద్ధి చెందిన శ్రీవేగి లింగేశ్వర స్వామి దేవస్థానం పురాతన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. వెంగి చాణికుల వంశస్థులు క్రీస్తు శకం 4వ దశాబ్దం నుండి 9వ దశాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ఆ రాజుల పరిపాలనలో శైవ క్షేత్రాలకు విశేష ప్రాధాన్యత ఉండేది. అదే నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిర్మించబడిన శివాలయానికి వేగి లింగేశ్వర స్వామి అనే పేరు ఏర్పడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మీ శివరాత్రి శుభాకాంక్షలు గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకునేటట్టుగా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, అలాగే పోలీస్ శాఖ వారికి, అన్ని కమిటీల వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రం ఎంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో మన చింతలపూడిలో ఉన్నటువంటి శివాలయం వేగిలింగేశ్వర స్వామి పేరు ఎలా వచ్చిందంటే మన వేంగి రాజులు పరిపాలించినప్పటి నుంచి ఉన్నటువంటి శివాలయం కాబట్టి వేగిలింగేశ్వర స్వామి. ఈ మహత్యం మనకి ఇప్పుడు ఈ మధ్య దాకా మన ఎవరికి తెలియదు. ఈ స్వామి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం. ఇప్పుడు ఈ సంవత్సరం శివరాత్రి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మనందరం చూస్తున్నాం. దీనికి కారణం మన ధర్మరాజు గారు అబ్బాయి రాజాబాబు, కొత్తగా ఎన్నికైన చైర్మన్ శ్రీను, వీళ్ళందరూ కూడా, ఈ మన పాపారారు, ఇలా కూటమి సభ్యులందరూ కూడా ఈ ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశారో మనందరం, ఈ పండుగలు కానీ ఈ ఎండ లేకుండా ఇదంతా చక్కగా భక్తులందరికీ మంచినీళ్ళ సదుపాయం ఇవన్నీ ఎలా చేశారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సనాతన ధర్మ రక్షణకి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఇది మనకు ఉదాహరణ. ఈ మన ధర్మరాజు గారి అబ్బాయిని, తాతప్పారాన్ని, మన సూర్యుని, వీళ్ళందరూ చేసిన దాన్ని మనం హర్షిస్తూ వీళ్ళు ఇలాగే ముందు మన అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ భక్తుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఓం నమస్తే.